మిత్రులారా, మనం ఇప్పుడు చిప్పల్తుర్తి గ్రామంలో ఉన్నాం. దీని పక్కనే రెడ్డిపల్లి. ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే, నిన్నగాక మొన్న కల్వకుంట్ల కవిత అనేమే ఇక్కడికి వచ్చి కారు కూతలు కూసిపోయింది. కారు కూతలు కూసిపోవడమే కాదు, రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ సరిగ్గా చదవక అటు రేవంత్ రెడ్డిని ఇటు తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేసింది. మిత్రులారా, ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఒక 4 పాయింట్లు మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడున్నది అయానా ఫామ్. ఈ ఫామ్ హౌస్ గురించి మాట్లాడుతూ చాలా పెద్ద కథలు చెప్పింది. ఇక్కడ సమాజం ఎవరు రారని. ఒకసారి మీరు అది చూడండి, అంత ఓపెన్ గా ఉంది. నీకు అది కూడా చూపి. ధాన్యము రోడ్డు మీద ఆరబోసారు. అంటే ధాన్యం ఆరబోస్తురు, జనం వస్తుర్రు పోతుర్రు. ఇది కాకులు దూరని కారడివేం కాదు. పైగా ఇదేదో ఎక్కడో అడవిలో లేదు. ఇది ఒకటైతే, రెండవది ఈ గ్రామము మెదక్లో ఉందన్నట్టుగా అవగాహన లేని రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే కనీసం అర్థం చేసుకోకుండానే కవిత మాట్లాడింది కదా. ఇది మెదక్ది కాదు, ఇది నర్సాపూర్ది.